నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. 3 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లాడు దుండగుడు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ నెల 4న బాలుడిని ఎత్తుకెళ్లారు. అయితే బాధిత కుటుంబం గత 3 ఏళ్లుగా ఆసుపత్రి ఆవరణలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతా ఉంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే బాధితుల ఫిర్యాదుతో ఆ బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ నెల 4న మధ్యాహ్న సమయంలో బాలుడు కిడ్నాప్ జరిగినట్టు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అయితే స్పష్టం చేస్తా ఉన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి కొద్ది రోజులుగా కూడా బాలుడు కుటుంబ సభ్యులు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆవరణలో ఉన్నారు. ఆవరణలో ఉంటూ కూడా వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ బాలుడు కుటుంబం అక్కడ నిబంధనల విరుద్ధంగా అక్కడ గుడారం వేసుకొని ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. బాలుడు కిడ్నాప్ తర్వాత కూడా కుటుంబ సభ్యులు అక్కడే ఉంటున్నారనే విషయం అయితే వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కిడ్నాప్ సంబంధించి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ అయితే చేపడతా ఉన్నారు. నిజంగా బయటి వ్యక్తులు ఎవరైనా ఆసుపత్రి ఆవరణలోకి అయితే వచ్చారా, లేకుంటే వారి కుటుంబ సభ్యులే ఈ కిడ్నాప్ కు పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు అయితే వివిధ కోణాల్లో అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అయితే విచారణ అయితే కొనసాగుతుంది. వరలక్ష్మి.